మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం మధుర మధురం పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వలించు సేవా పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వలించు సేవా పరిమళించు వాక్య సేవ ప్రతిఫలించు వాక్య
మధుర మధురం మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామమున మీ అందరికీ ఈ నూతన సంవత్సరపు శుభములు తెలియచేస్తూ, దేవుడు మనను ప్రేమించి తన విశేష కనికరము చొప్పున మనలను ఈ నూతన సంవత్సరము మొదటి నెల 2వ ఆదివారపు దైవారాధనలోనికి నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుని మన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రారంభించుదాము. ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ కొందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రవ్వా. సంవత్సరములు జరుగుచుండగా యెహోవా మీ కార్యములు మా ఎడల నూతన పరుస్తూ వచ్చారు ప్రవ్వా. ఇదిగో తండ్రి, మరొక క్రొత్త సంవత్సరంలోకి మమ్మలను నడిపించారు. ఈ 2వ ఆరాధనలోనికి ప్రవ్వా, ఈ 2వ వారములోనికి ప్రవ్వా మమ్మను ప్రవేశపెడుతున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు తెలియచేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రవ్వా, సజీవులే కదా మిమ్మను స్తుతించెదరు. ఈ దినమున మేము సజీవులముగా ఉన్నాము కనుకనే మిమ్మను స్తుతించగలుగుతూ ఉన్నాం ప్రవ్వా. ఇదిగో తండ్రి, శ్రేష్టమైనటువంటి మరి లేఖన ధ్యానములోనికి, వాక్య పఠనములోనికి మేము ప్రవేశించనయింటుండగా ప్రవ్వా, ఇదిగో తండ్రి, మరి లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రవ్వా. వినగలిగే చెవులను, గ్రహించగలిగేటువంటి మనసును, ఆచరించగలిగేటువంటి అంతరంగాన్ని మాలో ప్రతి ఒక్కరికి నూతనముగా మీరే పుట్టించి మమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన, శక్తివంతమైన, సమృద్ధికరమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క కృపలో మనల్ని భద్రపరచి ఈ 2022వ సంవత్సరము జనవరి నెల ఈ 9వ తారీఖు 2వ ఆదివారపు దైవారాధనలోనికి మనను నడిపిస్తున్న విధానాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు తెలియచేయబద్దులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి ఈ 2వ ఆదివారపు ఆరాధన కొరకై మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశముగా మనము గమనించినట్లయితే బీ హోలీ అనేటువంటి అంశాన్ని ఈ 2వ వారములో మనం ధ్యానం చేయనున్నాము. అనగా పరిశుద్ధులయుండుడి అనేటువంటి అంశము దక్షిణ ఇండియా సంఘ లిటర్జీ కమిటీ వారు మనకు ఏర్పాటు చేయటం జరిగి ఉన్న దాన్ని బట్టి మరి మనము దేవునిని బట్టి స్తుతిస్తూ సంతోషిస్తూ పరిశుద్ధముగా జీవించాలి, పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఈ నూతన సంవత్సరంలో అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిశుద్ధులుగా జీవించటానికి మరి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖన భాగాల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను మనం తెలుసుకొని ఈ నూతన సంవత్సరం అంతా కూడా 2022వ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆశించిన రీతిగా, దేవుడు కోరుకున్న రీతిగా, దేవుడు అభిలాషించినటువంటి రీతిగా మనము దేవుడు ఇష్టపడేటువంటి రీతిలో, ఆయన ప్రేమించదగ్గ స్థాయిలో మనం పరిశుద్ధులముగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఈ సంవత్సరం అంతా కూడా తన కృపలో భద్రపరిచి మనలను నడిపించునుగాక. ఆమెన్. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీ హోలీ is the theme set for us for the second Sunday of the first month January in the year 2022. సో పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదే రీతిగా దేవుని పిల్లలముగా, క్రైస్తవ విశ్వాసులముగా మనము కూడా ఆ పరిశుద్ధతను కలిగి ధరించిన వారముగా ఉండటం అనేది మనకు ఎంతైనా దీవెనకరం. సో యూజువల్లీ we take time for many things in our lives. అనేకమైనటువంటి విషయాల్లో మన దైనందిన జీవితాల్లో
ప్రతి దాని కొరకు, ప్రతి విషయం కొరకు మనము కొంత సమయాన్ని కేటాయిస్తాము, కొంత సమయాన్ని మనం తీసుకుంటాం. సో టేకింగ్ టైం ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో కొంత ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని ఏదైనా ఒక గోల్ తీసుకోవాలన్నా, లేకపోతే మన భవిష్యత్తు విషయంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలన్నా, లేకపోతే బిడ్డల విషయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన చేయాలన్నా, లేకపోతే వివాహ శుభకార్యంలో కొంత ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేక ఉద్యోగం విషయంలో, లేకపోతే తదితర విషయాల్లో మనం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వీ టేక్ టైం. మనం కొంత సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ఈ కీలకమైనటువంటి తీర్మానాలను, నిర్ణయాలను తీసుకోవటం అనేది పరిపాటి. అయితే on the second week of this new year, in the first month, January, God is asking us, take time to live a holy life. Take time to lead a holy life. Take time, a life that is God expects from you and me. దేవుడు సమయం తీసుకోమంటున్నాడు. ఒక కీలకమైన నిర్ణయం ఈ సంవత్సరంలో మనం తీసుకోవటానికి, పరిశుద్ధులముగా జీవించటానికి, పరిశుద్ధులముగా నివసించటానికి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపటానికి దేవుడు సమయాన్ని తీసుకోమంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో మనకు ఏర్పాటు చేయబడినటువంటి 3 లేఖన భాగాలను మనం గమనించిన ఎడల, పాత నిబంధన గ్రంథ పాఠముగా ఈ పరిశుద్ధులుగా ఉండుడి అనేటువంటి అంశములో మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము నుంచి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథము మన కొరకు ఏర్పాటు చేయటం జరిగింది. ది ఫస్ట్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్, ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 7 verses 1 to 11. ఈ మొదటి పాఠము నుంచి పరిశుద్ధులుగా ఉండుడి అనేటువంటి అంశములో మనం నేర్చుకోవలసినటువంటి మొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, బీ హోలీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూట్స్. బీ హోలీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూట్స్ అనగా దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ధర్మములను అనుసరించుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాము అనేటువంటి విషయము పాత నిబంధన గ్రంథ పాఠము ద్వారా మనము నేర్చుకొని ఉన్నాము. అదే రీతిగా 2వ పాఠమైనటువంటి పత్రిక పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము నుంచి 20వ వచనం వరకు రాయబడినటువంటి పత్రిక పాఠాన్ని మనం చూసినట్లయితే, ది సెకండ్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ది letter of Paul to Ephesians chapter 5 verses 18 to 20. మనం గమనించినట్లయితే మరి పరిశుద్ధులుగా ఉండుడి అనేటువంటి అంశములో పత్రిక పాఠం ద్వారా దేవుడు ఏం తెలియచేయనై ఉన్నారు అనగా, బీ హోలీ బై ఫిల్డ్ విత్ ది స్పిరిట్. బీ హోలీ బై ఫిల్డ్ విత్ ది స్పిరిట్ అనగా దేవుని ఆత్మచేత నింపబడుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం అని పత్రిక పాఠం ద్వారా దేవుడు మనకు నేర్పించనై ఉన్నాడు. ఇక 3వ పాఠమైనటువంటి స్వార్థ పాఠమును మనం గమనించినట్లయితే, పరిశుద్ధులుగా ఉండుడి అనేటువంటి అంశములో ఈ స్వార్థ పాఠము మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన స్వార్థ 17వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడినటువంటి స్వార్థ పాఠమును మనం గమనించినట్లయితే, ద గాస్పల్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 17 verses 13 to 17. ఏం తెలియచేస్తుంది అని అంటే, బీ హోలీ బై ఫోకసింగ్ ఆన్ స్క్రిప్చర్. బీ హోలీ బై ఫోకసింగ్ ఆన్ స్క్రిప్చర్ అనగా దేవుని వాక్యముపై దృష్టి సారించుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం. సో 3 లేఖన భాగాల నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి విషయాలను దేవుడు ఈ 2వ వారము నాడు క్రొత్త సంవత్సరంలో మొదటి నెల మనకు నేర్పించటానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి, బీ హోలీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూస్
అనగా దేవుని విధులను దేవుని ధర్మములను మనము గైకొనుట ద్వారా అనుసరించుట ద్వారా మనం పరిశుద్ధులముగా ఉంటాం. 2 బీ హోలీ బై ఫిల్ విత్ ది స్పిరిట్ అనగా దేవుని ఆత్మ చేత నింపబడుట ద్వారా మనం పరిశుద్ధులంగా ఉంటాం. 3 బీ హోలీ బై ఫోకసింగ్ ఆన్ స్క్రిప్చర్స్ అనగా దేవుని వాక్యముపై దృష్టి సారించుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవిస్తాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథంలోకి మనం ప్రవేశిద్దాం. మీ యొక్క చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి మరి పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖనము మీద మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరచి ఆ వాక్యాన్ని చూడవలసిందిగా, చదవవలసిందిగా, ధ్యానం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మరి ద్వితీయోపదేశ కాండము అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ద వర్డ్ డ్యూటరానమీ కమ్స్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. 2 గ్రీకు పదాల కలయిక నుంచి ఈ డ్యూటరానమీ అనేటువంటి పదము ఏర్పడింది. సో ఆ 2 గ్రీకు పదాలు ఏంటి అని మనం చూసినప్పుడు డ్యూటరోస్ అనేటువంటి పదానికి అర్థము ద్వితీయ అనగా రెండవ పర్యాయము. రెండవదిగా మనం చూస్తే నోమోస్ అనగా దిలా అనగా రెండవ పర్యాయము దేవుడు తెలియచేసినటువంటి ధర్మము లేకపోతే చట్టము లేకపోతే ఆజ్ఞ అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సో సెకండ్ గివింగ్ ఆఫ్ ది లా, రెండవ పర్యాయము దేవుడు మనకు తన యొక్క ధర్మమును గూర్చి, తన యొక్క విధులను గూర్చి, తన యొక్క ఆజ్ఞలను గూర్చి ఆయన తెలియచేయుట, మనకు వివరణాత్మకంగా చెప్పుట అనేటువంటి విషయము డ్యూటరానమీ అనేటువంటి పదము తెలియచేస్తుంది. సో ఒక విషయాన్ని ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు ప్రస్తావించటం జరుగుతున్నప్పుడు ఆ పదము, ఆ విషయము చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి రెండవ పర్యాయము దేవుడు మనిషికి తన యొక్క ధర్మమును గురించి, తన యొక్క విధిని గురించి, తన యొక్క చట్టమును గురించి, తన యొక్క ఆజ్ఞలను గురించి ఆయన తెలియచేస్తున్నారు అనంటే అవి ఖచ్చితంగా మనిషి విని పాటించవలసిన, ఆచరించవలసిన విషయము అనేటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో ద్వితీయోపదేశ కాండము యొక్క సారాంశం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ద ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ బుక్ డ్యూటరానమీ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని మాటకు విధేయులగుట, దేవుని మాటకు లోబడుట అనేటువంటిది ఈ ద్వితీయోపదేశ కాండం యొక్క సారాంశమంతా. మరి దేవుడు తన మాటలను, తన విధులను, తన చట్టాన్ని, తన ఆజ్ఞలను రెండవ పర్యాయము మనిషికి తెలియచేస్తుండగా మనిషి విధిగా వినయ విధేయతలతో లోబడుతూ మరి ఆ దేవుని యొక్క ఆజ్ఞలను, ఆ ధర్మాన్ని, ఆ విధిని, ఆ చట్టాన్ని మరి వినవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ మొదటి పాఠమైనటువంటి పాత నిబంధన గ్రంథ పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఈ 11 వచనాల్లో ఒకటి డిస్ట్రక్షన్, నాశనము చేయవలసినవి తెలియచేస్తూ ఉన్నాడు. రెండవది డెడికేషన్ అనగా ప్రతిష్ఠించుకోవలసినవి. 3 డిక్లరేషన్, దేవుని ఎదుట మనము ప్రకటించవలసినవి. సో డిస్ట్రక్షన్, 2 డెడికేషన్, 3 డిక్లరేషన్. సో ఈ 3 విషయాలు ఈ 11 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు యూ మస్ట్ డెస్ట్రాయ్ కంప్లీట్లీ అండ్ టోటల్లీ అని
ఆనాటి ఇశ్రాయేలులకు నేడు వాగ్దాన ప్రజలమైనటువంటి క్రైస్తవ సమాజానికి ఇరువురికి రెండవ పర్యాయము ఆయన తెలియచేసేటువంటి విషయాలు ఏంటి అనంటే, యూ మస్ట్ డెస్ట్రాయ్ ద థింగ్స్ దట్ గాడ్ హేట్స్. దేవునికి అయిష్టమైనవి, దేవుడు అసహించుకునేవి, ఆ దేవునికి పనికిరానివి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానిని సమూలంగా సంపూర్ణంగా దానిని నిర్మూలించాలి, నాశనము చేయాలి, వాటిని విడిచిపెట్టేయాలి, వాటిని కాల్చివేయాలి, వాటిని నిర్మూలము చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ రోజున దేవుడు తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు ఇందులో దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. 7 బలమైనటువంటి జనాంగాలు ఈ ఇశ్రాయేలుల ముందు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. సో ఈ దేవుడు ఈ మాటలు ఇశ్రాయేలుకు చెప్పేటువంటి సమయానికి వాళ్ళు ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రను ముగించుకొని మరికొద్ది కాలంలో వారు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోయేటువంటి సందర్భంలో దేవుడు వారిని సిద్ధపరుస్తూ, ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి వారిని సిద్ధపరుస్తూ, వారిని ఉద్దేశించి చెప్పబడిన రెండవ పర్యాయపు దేవుని ధర్మ విధులు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మరి చట్టముగా మనం చూస్తూ ఉంటున్నాం. సో అందులో ఏంటి అని మనం గమనించినప్పుడు, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. యూ మస్ట్ destroy them totally and completely. ఈ క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనకు ఈ మొట్టమొదటి నెల 2వ ఆదివారపు దినాన దేవాది దేవుడు మనకు తెలియచేసేటువంటి రెండవ పర్యాయము మనకు హెచ్చరిక చేసేటువంటి విషయం ఏంటంటే, నిర్మూలము చేయుట, లేకపోతే మరి హతము చేయుట, లేకపోతే నాశనము చేయుట, లేకపోతే అసలు వాటి యొక్క వినికిడి లేకుండా చేయుట అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. సో ఇందులో ఈ 7 రకాల సంఖ్యకును బలమునకును మీకు మించిన అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మొట్టమొదటిగా హిత్తీయులు. ఈ హిత్తీయులు దేనికి సాదృశ్యము అని మనం చూసినప్పుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ హిత్తీయులు ఇక్కడ ఆయన సూచనాపూర్వకముగా సాదృశ్యంగా దేవుడు తెలియచేస్తున్నప్పుడు, ఈ హిత్తీయులు ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరు కనాను వంశములోని హేతునకు పుట్టిన సంతానము ఈ హిత్తీయులు. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ సందర్భం మనకు అర్థమవుతుంది. సో ఈ హిత్తీయులు ఎవరు అనగా, కనాను వంశములోని హేతునకు పుట్టినటువంటి సంతానమే ఈ హిత్తీయులు. ఈ హిత్తీయులు దేనికి సూచనగా కనబడుతూ ఉన్నారు అని మనం చూసినట్లయితే, వీరు పిరికి వారికి సాదృశ్యంగా ఉన్నారు. అనగా దే ఆర్ నోన్ యాజ్ ది సన్స్ ఆఫ్ టెర్రర్. ది సన్స్ ఆఫ్ టెర్రర్. వారు భయపడేటువంటి, పిరికితనంతో కూడినటువంటి ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ గత కాలమంతా, గత సంవత్సరమంతా నీ జీవితం భయాందోళన మధ్య, పిరికితనం మధ్య ఒకవేళ గడిచినట్లయితే, ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి నీకు దేవుడు తెలియజేసేటువంటి మాట, రెండవ పర్యాయము, మరి ఒక పర్యాయము దేవుడు చెప్పేటువంటి మాట, నీవు నిర్మూలము చేయాలి. నీ జీవితంలో, నీ గృహములో, నీ కుటుంబములో, నీలో దాగి ఉన్నటువంటి ఆ పిరికితనాన్ని
నీవు హతము చేయవలను, నీవు నిర్మూలము చేయవలను. ఎందుకనగా పిరికివారు దేవుని రాజ్యమునకు పాత్రులు కారు, వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అనేటువంటి విషయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ హిత్తీయులు దేనికి సాదృశ్యమయ్యా అంటే పిరికితనానికి. ఈ రోజున పిరికితనము, ఈ భయము అనేది మనిషి యొక్క అణువులో ప్రవహిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. సగటున మనిషి ఎప్పుడు భయపడతాడయ్యా అంటే వెన్ వై కమిట్ ఎ సిన్, మనం పాపం చేస్తే. పాపము చేసిన ప్రతి వ్యక్తి భయపడతా ఉంటాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, పిరికితనము ఆయనకు అసహ్యము, పిరికితనము గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి ఆ పిరికితనాన్ని నీవు సమాధి చేసి నూతన సంవత్సరంలో ధైర్యంతో అడుగు పెట్టమంటున్నాడు మన దేవుడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క 7 బలమైన జనాంగాల్లో రెండవ కేటగిరీ ఎవరు అని మనం చూసినప్పుడు ఈ హిత్తీయులు, తర్వాత గిర్గాషీయులు. సో వీరు ఎవరు అని మనం చూసినట్లయితే వీరు మైదాన ప్రాంతంలో నివసించేవారు. వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అని మనం చూసినట్లయితే దే ఆర్ ది సన్స్ ఆఫ్ క్లే డ్వెల్లర్స్. దే ఆర్ ది సన్స్ ఆఫ్ క్లే డ్వెల్లర్స్ అనగా వీరు భూసంబంధమైనటువంటి మనస్తత్వాన్ని, లేకపోతే భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టేటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నారు. సో మన దేశం పరలోక దేశం, మన రాజ్యం పరలోక రాజ్యం. సో మనకు సంబంధించినవన్నీ కూడా పరలోకములో ఉంచబడినవి. కాబట్టి మన దృష్టి, మన ఆలోచన, మన తపన, మన ఉద్దేశం, మన నిర్ణయం, మన తీర్మానం, మన గురి, మన గమ్యము సమస్తము కూడా పరలోక సంబంధమైనవిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ గత సంవత్సరం అంతా కూడా భూసంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టిన ఎడల నీ దేవుడు అడుగుతున్నాడు, పరసంబంధమైన వాటి మీద నీ దృష్టిని పెట్టాలి. కాబట్టి భూసంబంధమైన వాటిని నీవు హతము చేయవలను, నాశనము చేయవలను, నిర్మూలము చేయవలను అంటున్నాడు. సో ఒకటి, హిత్తీయులు వారు పిరికితనానికి సాదృశ్యంగా ఉన్నారు, పిరికితనాన్ని నిర్మూలము చేయి అంటున్నాడు. 2, భూసంబంధమైన విషయాలు అనగా గిర్గాషీయులు భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేటువంటి వారు. భూసంబంధమైన వాటిని నువ్వు సంపూర్ణంగా, పరిపూర్ణంగా వాటిని డెస్ట్రాయ్, నిర్మూలము చేయవలను, నాశనము చేయవలను, హతము చేయవలను అని అంటున్నాడు. ఇక 3వదిగా మనం చూసినట్లయితే అమోరీయులు. ఈ అమోరీయులు ఎవరు అని మనం చూసినట్లయితే వీరు పర్వత ప్రాంతాల్లో నివసించేవారు. వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే దే ఆర్ ది మౌంటైన్ పీపుల్ అనగా ఎత్తు ప్రదేశాల్లో, కొండల మీద, పర్వతాల మీద, గుట్టల మీద, హైయెస్ట్ ప్రదేశాల్లో, ప్రాంతాల్లో నివసించేటువంటి వారు. సో వెన్ పీపుల్ బికమింగ్ హై అండ్ హై, ఎప్పటికప్పుడు వారు ఎత్తుకి ఎదుగుతూ ఉన్నప్పుడు తెలియనటువంటి అహము, తెలియనటువంటి గర్వం అనేది మనిషిలో ప్రవేశిస్తుండటం మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఈ అమోరీయులు దేనికి సాదృశ్యంగా కనపడుతున్నారయ్యా అంటే వీరు గర్విష్ఠులకు సాదృశ్యంగా కనపడుతున్నారు. సో గర్విష్ఠులకు నేను విరోధిని అంటున్నాడు. ఒకవేళ గడిచిన సంవత్సరం అంతా దేవునికి విరోధమైనటువంటి విధానంలో, దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో ఒక గర్వంతో గనక జీవించినట్లయితే, అహంతో గనక జీవించినట్లయితే దేవుడు ఈ సంవత్సరంలో అంటున్నాడు, రెండవ పర్యాయము, మరొక పర్యాయము మనతో సెలవిస్తూ ఉన్నాడు, అట్టి వాటిని నీవు హతము చేయవలను, నిర్మూలము చేయవలను. నీ అహాన్ని, నీ గర్వాన్ని ఈ నూతన సంవత్సరంలో నిర్మూలము చేసి దేవుడు మన ముందు సిద్ధపరిచేటువంటి ఆ వాగ్దానాలను స్వతంత్రించుకొనవలను అని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే కనానీయులు. ఈ కనానీయులు ఎవరు అంటే వారు దిగువన నివసించేటువంటి ప్రజలు. వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అని మనం చూసినట్లయితే దే ఆర్ ది లో ల్యాండ్ పీపుల్, లో కేటగిరీ పీపుల్. అనగా లో కేటగిరీ అనగా దుర్వ్యసనాలకు, చెడు వ్యసనాలకు, లేకపోతే భయంకరమైనటువంటి దురలవాట్లకు ఎవరైతే గురవుతారో, కారకులు అవుతారో దే ఆర్ నోన్ యాజ్ లో ల్యాండ్ పీపుల్. వారు దిగువ తరగతికి, దిగువ శ్రేణికి, దిగువ కేటగిరీకి
చెందినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలను ఉన్నతమైన శ్రేణిలో, ఉన్నతమైన తరగతిలో, ఉన్నతమైన కేటగిరీలో ఉంచడానికి, చూడటానికి ఇష్టపడేటువంటి దేవుడు తప్ప ఆయన దిగువ స్థాయిలో, దిగువ తరగతిలో, దిగువ శ్రేణిలో ఆయన మనం చూడటానికి ఇష్టపడే దేవుడు కాదు. కాబట్టి గడిచిన సంవత్సరం అంతా ఆ దిగువ స్థాయి లక్షణాలు అనగా దురలవాట్లు, లేకపోతే దురభిమాన పాపాలు, లేకపోతే దుర్వ్యసనాలు, లేకపోతే చెడు అలవాట్లు, వాటికి గనక ఒకవేళ బానిసయి ఉంటే ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల 2వ వారంలో అడుగుపెట్టినటువంటి మనకు దేవుడు అంటున్నాడు, 2వ పర్యాయము, నీవు నిర్మూలము చేయవలను, నీవు హతము చేయవలను, నీవు వాటిని నాశనము చేయవలను అని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క హిత్తీయులు వారు పిరికితనాన్ని నిర్మూలన చేయాలని, 2 గెర్గాషీయులు వారు మరి ఆ యొక్క భూ సంబంధమైన వాటి విషయాలను నిర్మూలన చేయాలని, 3 అమోరీయులు వీరు గర్వాన్ని సమూలంగా నాశనం చేయాలని, 4 కనానీయులు వీరు దురలవాట్లు, చెడలవాట్లు, దురభిమాన పాపాలు, లేకపోతే దుర్వ్యసనాలు, వీటిని నాశనం చేయాలని, 5వదిగా మనం చూసినట్లయితే పెరిజ్జీయులు. ఈ పెరిజ్జీయులు దేనికి సాదృశ్యంగా కనపడుతున్నారు అని మనం చూసినట్లయితే దే ఆర్ ది విలేజ్ డ్వెల్లింగ్ పీపుల్, లేకపోతే దే బిలాంగ్ టు ది విలేజ్ కేటగిరీ. సో ఈ యొక్క పల్లె వాతావరణంలో నివసించేటువంటి వారు చాలా సంకుచితమైనటువంటి స్వభావాలతో, సంకుచితమైనటువంటి ఆలోచన విధానాలు వారు కలిగి ఉంటారు. సో కాబట్టి ఒక పరిపక్వత చెందినటువంటి జీవితాన్ని దేవుడు ఆశిస్తూ ఉంటుండగా, ఇంకా ఈ యొక్క మోటుతనంతో కూడినటువంటి జీవన విధానాలను దేవుడు నిర్మూలము చేయమని, నాశనం చేయమని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక 6వదిగా చూస్తే హివ్వీయులు. ఈ హివ్వీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అని మనం చూసినట్లయితే వారు దే ఆర్ నోన్ యాజ్ ఎర్త్లీ ఎంజాయ్మెంట్ పీపుల్, అనగా భూ సంబంధమైనటువంటి వాటి విషయాలను బట్టి వారు ఆనందిస్తూ, సంతోషిస్తూ జీవితాన్ని గడిపేటువంటి వారు. సో కాబట్టి ప్రభు అంటున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్. సో ప్రభువునందు ఆనందించాల్సినటువంటి మనము ఈ లోకాన్ని బట్టి, ఈ లోకంలో దొరికేటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని బట్టి ఒకవేళ సంతోషిస్తే అట్టి వాటిని సమూలంగా, సంపూర్ణంగా మీరు నిర్మూలన చేయాలి, నాశనం చేయాలి అని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. చివరిదిగా ఎబూసీయులు, అనగా వీరు దేనికి సాదృశ్యంగా ఉన్నారై అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ హర్ట్స్ అదర్స్. ఇతరులను గాయపెట్టేవారు, ఇతరులను బాధపరిచేవారు, ఇతరులను దుఃఖపరిచేవారు, ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి వారు. గత సంవత్సరం అంతా నీ వల్ల ఇతరులకు గాయాలు, ఇతరులకు బాధ, ఇతరులకు వేదన, ఇతరులకు దుఃఖము నీ ద్వారా కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, అట్టి విధానాలను సమూలంగా నిర్మూలన చేసి క్రొత్త సంవత్సరంలో దేవుడు నీ ముందు సిద్ధపరిచేటువంటి ఆ వాగ్దాన దేశాన్ని, వాగ్దానాలను స్వతంత్రించుకోమంటున్నాడు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ హోలీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూట్స్, అనగా దేవుడు తెలియచేసినటువంటి ఆ ధర్మ విధులను, ఆ చట్టమును, ఆ ఆజ్ఞలను మనము వెంబడించుట ద్వారా, అనుసరించుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనము మొదటి పాఠం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇక 2వ పాఠమైనటువంటి పత్రిక పాఠంలోకి మనం ప్రవేశించినప్పుడు, 2వ పాఠమైన పత్రిక పాఠము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ పత్రిక పాఠమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పత్రిక పాఠము ద్వారా దేవుడు ఈ 2వ వారమైనటువంటి బీ హోలీ, పరిశుద్ధులుగా ఉండుడి అనేటువంటి అంశం ద్వారా ఏం తెలియచేస్తున్నారు అని మనం చూసినట్లయితే, బీ హోలీ బై ఫిల్డ్ విత్ దిస్ స్పిరిట్, దేవుని ఆత్మ చేత నింపబడుట ద్వారా మనము పరిశుద్ధులముగా ఉండగలుగుతాం. మొదటి పాఠములో దేవుని యొక్క విధులను, ధర్మమును గైకొనుట ద్వారా, అనుసరించుట ద్వారా, వెంబడించుట ద్వారా, దేవుని మాట వినుట ద్వారా, విని లోబడుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవిస్తాము అనేటువంటి విషయంలో డిస్ట్రక్షన్, నాశనం చేయవలసినవి, డెడికేషన్,
దేవునికి ప్రతిష్ఠించుకోవలసినవి డిక్లరేషన్. దేవుని ఎదుట మనము కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా కలిసి మనము ప్రకటించవలసినటువంటి వాటిని మొదటి పాఠంలో మనం చూసాం. ఇప్పుడు రెండవ పాఠమైన పత్రిక పాఠంలో మనం చూస్తే బీ హోలీ బై ఫిల్డ్ విత్ ది స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం. సో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మతో నింపబడుట, మద్యముతో నింపబడుట. సో సగటున ఈ రోజున మనిషి 3 ప్రాముఖ్యమైనటువంటి వాటికి దాసుడైపోతున్నట్లుగా, దానికి ఎడిక్ట్ అయిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీఆర్ మ్యాడ్ ఎట్ 3 things. వీఆర్ మ్యాడ్ ఎట్ 3 things. ద వెరీ వర్డ్ మ్యాడ్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ సేస్ M stands for we are addicted to mobile, and A stands for we are addicted to alcohol, and D stands for we are addicted to dating. So we are mad at 3 things. 3 విషయాల్లో మనిషి పిచ్చి అయిపోతున్నాడు. వేటికి అంటే MAD మ్యాడ్. M ఫర్ మొబైల్, సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నాడు. A ఫర్ ఆల్కహాల్, మద్యానికి త్రాగుబోతుతనానికి అడిక్ట్ అయిపోతున్నాడు. 3 D స్టాండ్స్ ఫర్ డేటింగ్, అనగా ఈ యొక్క వ్యభిచారానికి, జారత్వానికి, లేకపోతే ఈ లైంగిక వాంఛలకు, కోరికలకు, లైంగిక జీవన విధానాలకు, అనైతికంగా జీవించేటువంటి విషయాలకు మనిషి లోనైపోతున్నట్లుగా, దాసుడైపోతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇట్ ఈజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ గాడ్ సేస్ ఇన్ ది ఇయర్ 2022, బీ హోలీ బై ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడుట ద్వారా మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో డ్రంకన్నెస్, త్రాగుబోతుతనం, లేకపోతే మద్యమును సేవించుట, లేకపోతే మద్యముతో మత్తులై ఉండుట అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ డ్రంకన్నెస్, త్రాగుబోతుతనం ఏం చేస్తుంది అని మనం చూస్తే మనిషిని, డ్రంకన్నెస్ డెస్ట్రాయ్స్ కంప్లీట్లీ. ఈ త్రాగుబోతుతనం లేకపోతే మద్యపానం మనిషిని పూర్తి స్థాయిలో అది ధ్వంసము చేసి విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్లుగా మనం గమనించవలసినటువంటి వారం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను మనం చూసినట్లయితే, మరి నోవహు తన తరములో దేవుని ఎదుట నీతిమంతుడిగా, నిందార్హుడిగా కనిపించేటువంటి సందర్భం. అయితే నోవా బికేమ్ డ్రంకర్డ్ అండ్ ఇన్ హిజ్ నేకెడ్నెస్ యాక్టెడ్ షేమ్లెస్లీ. ఎప్పుడైతే ఆ విచ్చలవిడిగా త్రాగినటువంటి మత్తుతో పడినటువంటి సందర్భంలో అతడు నగ్నంగా తన యొక్క ఒంటిపై వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అతని యొక్క కుమారులు అతన్ని హేళన చేసినటువంటి సందర్భము, ఆ యొక్క హాము, ఆ తండ్రి అయినటువంటి నోవహు దిగంబరిగా, ఆ మద్యం మత్తులో దిగంబరిగా ఉండటాన్ని బట్టి హాము హేళన చేసినటువంటి సందర్భాన్ని ఆదికాండం 9వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఆ మద్యము, డ్రంకన్నెస్ డెస్ట్రాయ్స్, అనగా మద్యము అవమాన పాలు చేస్తుంది అనే దానికి అక్కడ నోవహు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా లోతు జీవితంలో మనం చూసినట్లయితే, లోతు ఎప్పుడైతే మద్యముతో మత్తుడై ఉన్నాడో, ఆ ఆదికాండము 19వ అధ్యాయము 30వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూస్తే, లోతు మద్యముతో నింపబడి ఉన్న దాన్ని బట్టి అతని కుమార్తెలు శారీరకంగా మరి ప్రపంచ ధర్మానికి విరుద్ధంగా, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా తండ్రితో వారు లైంగిక జీవనం కొనసాగించినట్లుగా, తద్వారా దేవునికి హేయమైన, అసహ్యమైన 2 జనాంగాలకు వారు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మరి ఆ యొక్క మద్యముతో మత్తులై ఉండటాన్ని బట్టి అతడు
మరి భయంకరమైనటువంటి పాపాన్ని ప్రేరేపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే నాబాలు మద్యముతో మత్తుడై ఉండగా అతడు మరి ఒకానొక సమయంలో ఒక దుర్వార్త విని దావీదు తన మీదకు వచ్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని విని ఆ మాటతో అతడు గుండెపోటు వచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఏలా అతడు మద్యంతో నింపబడి ఉండటాన్ని బట్టి మరి జిమ్రీ అతన్ని హతం చేసినటువంటి మద్యం మత్తులో ఉండగా జిమ్రీ అతన్ని వధించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా బెన్హదాద్ మరియు అతనితో సంధి కుదుర్చుకున్నటువంటి రాజులందరూ కూడా మద్యం మత్తులో వధించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా బెల్షెషాజర్ మద్యం మత్తులో ఉండగా అతడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ క్రైస్తవులు మద్యం మత్తులై ఉండగా అనేక మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో దీనిని బట్టి ఇన్ని సంకేతాలను దేవుడు చూపిస్తున్నాడు అనే విషయం మనం చూసినప్పుడు, ఇన్ని విషయాలను దేవుడు మన ముందు పెడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, డ్రంకన్నెస్ డెస్ట్రాయ్స్ ఏ పర్సన్ కంప్లీట్లీ. మద్యము, ధూమపానము ఏం చేస్తున్నాయి అంటే మనిషిని సమూలంగా ధ్వంసము చేసి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సో drunkenness not only destroys a man, but drunkenness disqualifies a person. సో ఈ త్రాగుబోతుతనం మనిషిని సర్వనాశనం చేయటం మాత్రమే కాదు, కానీ ఇట్ డిస్క్వాలిఫైస్, మనను అనర్హులుగా చేస్తూ ఉంటుంది. సో దేవుడు తన విశేష కనికరము చొప్పున తన విలువైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో అర్పించి తద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని, రక్షణ ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తే ఈ రోజున ఆ పరలోకపు సౌభాగ్యాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని ఈ దురలవాట్లకు మనం బానిసలగుట ద్వారా మనం ఏం చేసుకుంటున్నామంటే వి అవర్సెల్వ్స్ డిస్క్వాలిఫైయింగ్, మనకు మనమే అనర్హత వేటు అనేది వేసుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, drunkenness not only disqualifies a person and drunkenness discredits a person. అనగా త్రాగుబోతుతనం బట్టి ఒక మనిషి పూర్తిగా నాశనం అవుతాడు. త్రాగుబోతుతనాన్ని బట్టి ఒక మనిషికి అనర్హత వేటు అనేది వేయబడుతుంది. త్రాగుబోతుతనాన్ని బట్టి ఒక మనిషికి విలువలనేవి కోల్పోయి సంఘములో కానీ, సమాజంలో కానీ, గృహంలో కానీ విలువలు కోల్పోయినటువంటి వ్యక్తిగా, విలువ లేనటువంటి వ్యక్తిగా అతడు జీవించాల్సిందే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో పౌలు ఎఫెసీ సంఘానికి, నేడు మన క్రైస్తవ సంఘానికి ఆయన చెప్పేది ఏంటంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ది స్పిరిట్. సో ఆత్మపూర్ణులతో మనం నింపబడ్డాము అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? ఆత్మ పూర్ణులై నిలబడినటువంటి వారు ఎలా ఉంటారు అని మనం చూసినట్లయితే, నిర్గమకాండములో దేవాలయ సంబంధమైనటువంటి విషయాలను నిర్మించేటువంటి విషయంలో బెసలేలు అనేటువంటి వ్యక్తి, అతడు ఎప్పుడైతే ఆత్మపూర్ణుడై ఉన్నాడో, దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాడో, దేవుడు చక్కటి శక్తి సామర్థ్యాలు, మందిర సంబంధమైనటువంటి పనులను చేపట్టేటప్పుడు మంచి స్కిల్డ్ వర్కర్గా, స్కిల్డ్ పర్సన్గా దేవుడు చక్కటి శక్తి సామర్థ్యాలు అతనికి ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా యెహోషువ, అతడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టే మరి దేవుని యొక్క ప్రజలను ఒక మంచి చక్కటి నాయకత్వంలో అతడు శక్తి సామర్థ్యాలతో నడిపించినట్లుగా పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధుడైనటువంటి పేతురు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడో, ఒక శక్తివంతమైన బలమైనటువంటి సందేశాన్ని, ప్రసంగాన్ని అందించి ఒక్కరోజే 3000 మంది పైగా దేవునిలోకి నడిపించినట్లుగా, మరి వాక్యాన్ని విన్న వారందరూ, విశ్వసించిన వారందరూ కూడా ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆ యొక్క పరిశుద్ధుడైన పౌలు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డాడో, కోల్పోయినటువంటి తన యొక్క కను దృష్టిని తిరిగి అతడు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో మనము దేవుని ఆత్మచేత నింపబడ్డాము అంటానికి
ఎవిడెన్స్, ఆధారము ఏంటి అంటే వీ డూ వండరస్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాలు మన ద్వారా జరపబడతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఆత్మ పూర్ణులై లేకపోతే దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు ఏ రీతిగా ఉంటారు, వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు అనేటువంటి విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ కొన్ని విషయాలు పౌలు ప్రస్తావిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఏంటి అని మనం చూసినట్లయితే, వారు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. సో దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి దేవుని గూర్చి స్తుతి కీర్తనలు ఎల్లప్పుడూ పాడుతూ ఆలపిస్తూ ఉంటాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచువాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుండగా, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మనము, 2వ వారంలో ప్రవేశించినటువంటి మనము, దేవుడు నీ నుంచి నా నుంచి మనందరి నుంచి ఆశించేది, కోరుకునేది ఏంటి అంటే నీవు నిత్యము ఆయన సన్నిధిలో స్తుతి చేయుచూ ఉండవలెను, స్తుతించుచూ ఉండవలెను అని ఆయన కోరుకుంటుంటున్నాడు. సో ఆత్మ పూర్ణులై నింపబడినవారు, దేవుని ఆత్మచేత నింపబడేవారు, ఒకటి వారు నిత్యము స్తుతిస్తారంట. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మ పూర్ణులైనటువంటి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. దే ఆర్ ది ప్రైజింగ్ పీపుల్, దే ఆర్ ది థ్యాంకింగ్ పీపుల్. మూడవదిగా క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. దే ఆర్ ది ఫర్గివింగ్ అండ్ సబ్మిసివ్ పీపుల్. సబ్మిషన్ పీపుల్ అనగా దేవుని యందు ఒకరికో ఒకరు లోబడేటువంటి వారు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ ఫిల్డ్ బై ఫాలోయింగ్ ది స్టాట్యూస్ ఆఫ్ గాడ్. బీ హోలీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూస్ ఆఫ్ గాడ్. దేవుని ధర్మమును, దేవుని విధులను, దేవుని చట్టమును, దేవుని ఆజ్ఞలను అనుసరించుట ద్వారా, గైకొనుట ద్వారా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. 2, బీ హోలీ బై ఫిల్డ్ విత్ ది స్పిరిట్. దేవుని ఆత్మచేత నింపబడుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మూడవ పాఠమైనటువంటి సువార్త పాఠము యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడినటువంటి సువార్త పాఠమును మనం చూసినట్లయితే, బీ హోలీ బై ఫోకసింగ్ ఆన్ స్క్రిప్చర్. బై ఫోకసింగ్ ఆన్ స్క్రిప్చర్స్. సో దేవుని వాక్యముపై దృష్టి సారించుట ద్వారా, దృష్టి పెట్టుట ద్వారా మనము పరిశుద్ధులముగా జీవించగలుగుతాం అని మూడవదిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, ఈ అధ్యాయము ది ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రధాన యాజకుని ప్రాముఖ్యమైన ప్రశస్తమైన ప్రార్థన ఈ అధ్యాయం అంతా కూడా. సో ఈ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ ప్రార్థనలో. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఇక ఆయన ఈ లోకము నుంచి తన తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది. 2, ఈ లోకమంతటి కొరకు, ఈ లోక రక్షణార్థమై కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించవలసినటువంటి సమయము ఆసన్నమైంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆయన తన శిష్యులందరినీ కూడా సిద్ధపరుస్తూ తన తండ్రి అయిన దేవునికి చేసేటువంటి గంభీరమైనటువంటి ప్రార్థన ఈ అధ్యాయం. సో ఇందులో 3 ప్రాముఖ్యమైన భాగాలు. 1, తన సిద్ధపాటును గురించి తనను తాను చేసుకునేటువంటి ప్రార్థన. కలువరి శిలువకు తనను తాను సిద్ధపరుచుకుంటూ తండ్రి అయిన దేవుని యొద్దకు తనను తాను సిద్ధపరుచుకుని వెళ్ళటానికి ముందు ఆయన చేసుకునేటువంటి సిద్ధపాటు ప్రార్థన, తనను సిద్ధపరుచుకోవటానికి చేసిన ప్రార్థన. 2వదిగా ఈ లోకములో తను తర్వాత తన యొక్క పరిచర్య ధర్మాన్ని, సువార్తను
ఈ లోకానికి అందించడంలో, వ్యాప్తి చేయటంలో ఉంచబడినటువంటి తన ప్రియ శిష్యుల కొరకు ఆ ప్రియ శిష్యులను సిద్ధపరుస్తూ వారి నిమిత్తమై చేసిన ప్రార్థన. మూడవదిగా ఈ లోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి అంగీకరించి ఆయన ప్రభువుగా విశ్వసించిన ప్రతి ఒక్కరి నిమిత్తమై ఆయన చేసినటువంటి గంభీరమైన ప్రార్థన. సో జీసస్ ప్రేస్ ఫర్ హిమ్సెల్ఫ్, అండ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ ఫర్ హిమ్సెల్ఫ్, అండ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ ఫర్ డిసైపుల్స్, అండ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ ఫర్ ఆల్ బిలీవర్స్. యేసు తన కొరకు తాను చేసుకున్న ప్రార్థన, తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన, ఈ లోకంలో తనను విశ్వసించిన వారందరి కొరకు చేసినటువంటి ప్రార్థన. సో ఈ ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం 17వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే శిష్యుల నిమిత్తమై ఆయన చేసిన ప్రార్థన. సో ఆయన వెళ్ళిపోతూ శిష్యులకు ఏమిచ్చాడు అని మనం చూస్తే ఈ 17వ అధ్యాయంలో 3 విషయాలు. 1, 14వ వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. రెండవదిగా 22వ వచనంలో మనం చూస్తే మనము ఏకమై లాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. 3 మనం చూసినట్లయితే 26వ వచనంలో నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియచేసి తిని, ఇంకను తెలియచేసేదని చెప్పాను. సో 3 things that Jesus gave to his disciples before he leave. 1, he gave the word. 2, he gave the glory. 3, he gave the name. సో తండ్రి నామమును, తండ్రి మహిమను, తండ్రి ప్రసాదించిన వాక్యమును, ఈ మూడింటిని ఇచ్చాడు. అనగా తండ్రి నామాన్ని మనం ధరించాం. అందుకే మనము ప్రపంచంలోనే మనం పిలువబడుతున్నటువంటి విధానము, దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దే ఆర్ గాడ్స్ పీపుల్, దే ఆర్ క్రిస్టియన్స్, దే ఆర్ బిలీవర్స్, దే ఆర్ ఫెయిత్ ఫాలోవర్స్. విశ్వాస సంబంధులు, లేకపోతే దేవుని ప్రియులు, లేకపోతే క్రైస్తవులు, లేకపోతే దేవుని బిడ్డలు అని ప్రత్యేకమైన పేర్లతో మనం పిలువబడుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని నామమును ధరించుకున్నటువంటి మనము ఈ లోకములో దేవునిని తెలియచేయవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు ఆశించిన స్థాయిలో మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాము. 2, మనకు వాక్యం ఇచ్చాడు. సో ద యూజ్ ఆఫ్ స్క్రిప్చర్, వాక్యం వలన ఉపయోగము. స్క్రిప్చర్ కనెక్ట్స్ us టు గాడ్, మనను దేవునికి కనెక్ట్ చేస్తుంది. స్క్రిప్చర్ కరెక్ట్స్ us, మనం తప్పు చేసినప్పుడు సరిచేస్తుంది. స్క్రిప్చర్ కన్విక్ట్స్ us, మనల్ని ఒప్పింప చేస్తుంది. కాబట్టి మనకు వాక్యం ఇచ్చాడు. ఆయన నామాన్ని ధరించిన మనము ఆయన వాక్యమును మన జీవితాల్లోకి ధరింప చేసుకుని ఆయనకు మహిమ తెచ్చేటువంటి విధముగా నేను వారికి నీ మహిమని ఇచ్చి తిని అంటున్నాడు. సో ఆయన నామమును ధరించి ఆయన వాక్యాన్ని మనము ఇన్కల్కేట్ చేసుకుని మన జీవితాల్లోకి దాన్ని ఇంజెక్ట్ చేసుకుని వాక్యానుసారమైన జీవితంతో ఆయన నామాన్ని ధరించేటువంటి మనము ఈ లోకములో ఆయనకు మహిమ తీసుకురావటానికే, ఆయనకు మహిమకరంగా జీవించటానికే, ఆయనను మహిమపరచటానికే మనము ఈ నూతన సంవత్సరంలోకి ఉంచబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో బీ హోలీ బై ఫోకసింగ్ ఆన్ స్క్రిప్చర్స్. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి నెల 2వ ఆదివారంలోనికి ప్రవేశించేటువంటి మనము దేవుడు మనందరి నుంచి ఆశించేది 3 విషయాలు. బీ హోలీ బై ఫాలోయింగ్ ది స్టాట్యూట్స్, దేవుని ధర్మమును, దేవుని విధులను, దేవుని చట్టమును, దేవుని ఆజ్ఞలను అనుసరించుట ద్వారా, గైకొనుట ద్వారా మనము పరిశుద్ధులముగా ఉండగలుగుతామంట. 2, బీ హోలీ బై ఫిల్డ్ విత్ ది స్పిరిట్,
దేవుని ఆత్మచేత నింపబడుట ద్వారా, ఆత్మ పూర్ణులై జీవించుట ద్వారా మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతామంట. 3, బీ హోలీ బై ఫోకసింగ్ ఆన్ ద స్క్రిప్చర్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముపై దృష్టి పెట్టుట ద్వారా, దృష్టి సారించుట ద్వారా మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. అట్టి పరిశుద్ధ జీవితాన్ని ఈ నూతన సంవత్సరం అంతా కూడా మన సంఘములోను, మన గృహములోను, మన కుటుంబములోను దేవుడు ఆశించినటువంటి ఆ పరిశుద్ధ స్థితిని, పరిశుద్ధ జీవితాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా దయచేసి మనల్ని నడిపించునుగాక. ఆమెన్. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల 2వ ఆదివారంలోనికి ప్రవేశించినటువంటి మేము, ప్రవ్వా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను అని సెలవిచ్చారు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును సమీపించలేరు, ప్రభువును చేరుకోలేరు, ప్రభువును చూడలేరు. ప్రవ్వా, ఇదిగో తండ్రి, ఈ నూతన సంవత్సరంలో తండ్రి, మీరు ఆశించిన ఆ పరిశుద్ధత, మీరు కోరుకున్న ఆ పరిశుద్ధ జీవితాన్ని, ఆ పవిత్ర జీవితాన్ని ప్రవ్వా మాకు అనుగ్రహించండి తండ్రి. మేము నిర్మూలము చేయవలసిన వాటిని, మేము నాశనము చేయవలసిన వాటిని, మేము అసహ్యించుకోవలసిన వాటిని, మేము కాల్చివేయవలసిన వాటిని, మేము దహించివేయవలసిన వాటిని, మేము అసహించుకుని మేము కాదనుకోవలసినటువంటి వాటిని విడిచిపెట్టడానికి, వాటిని సంపూర్ణంగా, పరిపూర్ణంగా, మరి పూర్తి స్థాయిలో విడిచిపెట్టడానికి, వదులుకోవటానికి ప్రవ్వా మమ్ములను కేవలము మీ ఆజ్ఞల ప్రకారము, మీ విధుల ద్వారా, మీ ధర్మము ద్వారా అనుసరించడానికి సహాయం చేయండి ప్రవ్వా. ఇదిగో తండ్రి, ఆత్మ లేనివాడు నావాడు కాడు అని సెలవిచ్చారు. కాబట్టి ప్రవ్వా, ఆత్మానుసారమైన జీవితాలు ప్రవ్వా నేడు క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి మాకు మీరు ప్రసాదించండి తండ్రి. అదే రీతిగా ప్రవ్వా, ఈ లోకములో మమ్మను బ్రతికించేది, ఈ లోకములో మమ్మను బ్రద్దపరిచేది, ఈ లోకములో మాకు చక్కటి భవిష్యత్తును భరోసానిచ్చేది కేవలము జీవము కలిగిన మీ వాక్యమే. కాబట్టి అట్టి వాక్యానుసారమైనటువంటి జీవితాలను ప్రవ్వా మనకు ప్రసాదించి ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రవ్వా క్షేత్రస్థాయిలో, పూర్తి స్థాయిలో పరిశుద్ధ జీవితాన్ని ప్రవ్వా మీరు కోరుకున్న, ఆశించినటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, మనను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సన్నిధి, సహవాసము, సమాధానము, సంతోషము మనకును, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరికి, పరిశుద్ధతను కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.